హాయ్ స్టూడెంట్స్. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ ఫిఫ్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ యూనిట్ 3లోని టాపిక్ వై వి లవ్ హాలిడే రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్. సో డిమిట్రిస్ జిగలాతస్. సో ఇది నేను తెలుగులో సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Dimitrios Zelatis is an associate professor of anthropology and psychological sciences at the University of Connecticut. సో ఇక్కడ ఇతను ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్. ఆంథ్రోపాలజీ అంటే గ్రీక్ భాషలో ఆంథ్రోపోస్ అంటే మనిషి అని, లాగి అంటే శాస్త్రం అని అర్థం. సో ఇతను కనెక్టికట్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. He has spent several years studying rituals in various parts of the world, Greece, Bulgaria, Spain and Mauritius. సో ఈ డిమిట్రస్ చాలా సంవత్సరాలు రిచువల్స్ ఆచారాల గురించి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో వివిధ దేశాల్లో తిరిగి దానిపైన అధ్యయనం చేశారు. అందులో గ్రీసు, బల్గేరియా, స్పెయిన్, మారిషస్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. సో దాంట్లో కంబైనింగ్ ఎథ్నోగ్రాఫిక్ అబ్జర్వేషన్స్ విత్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. ఎథ్నోగ్రాఫిక్ అంటే ద సైంటిఫిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ పీపుల్స్ అండ్ కల్చర్స్ విత్ దేర్ కస్టమ్స్, హ్యాబిట్స్. సో ఇక్కడ ప్రజల యొక్క కల్చర్స్, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ కస్టమ్స్, సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది సైంటిఫిక్ గా చదవడాన్ని ఎథ్నోగ్రాఫిక్ అబ్జర్వేషన్ అంటారు. దాన్ని సైంటిఫిక్ శాస్త్రీయమైన ప్రయోగాలతో మిళితం చేసి అతను అధ్యయనం చేశాడు. సో అతను 100కు పైగా ఆర్టికల్స్ పబ్లిష్ చేశాడు. అతని లేటెస్ట్ బుక్ రిచువల్ హౌ సీమింగ్లీ సెన్స్లెస్ యాక్ట్ మేక్ లైఫ్ వర్త్ లివింగ్. ఇది 2022లో పబ్లిష్ అయింది. సో ఈ బుక్ దేనిపైన ఫోకస్ చేసింది అంటే ఆన్ ది ఎబిలిటీ ఆఫ్ రిచువల్స్ టు సూత్, ఎక్సైట్, యునైట్ అండ్ డివైడర్స్. సో రిచువల్స్ ఆచారాలు ఏ విధంగా మనుషులపైన, వ్యక్తులపైన ప్రభావం చూపుతాయి, వారిని ఏ విధంగా నెమ్మదించేటట్టు చేస్తాయి, ఏ విధంగా ఎక్సైట్ చేస్తాయి, ఏ విధంగా కలిపి ఉంచుతాయి, రిచువల్స్, ఆచారాలు, సాంప్రదాయాలు ఏ విధంగా మనుషులు విడగొడుతుంది అనే విషయం పైన అతను ఫోకస్ చేశారు తన అధ్యయనంలో. అలాగే ఇది ప్రజెంట్ లెసన్ ద కాన్వర్సేషన్ .com అనే వెబ్సైట్లో ఆన్లైన్ జర్నల్లో పబ్లిష్ అయింది 12th December 2017లో. సో ఇప్పుడు టెక్స్ట్ చూద్దాం. ద రైటర్ స్పీక్స్ అబౌట్ ద పాజిటివ్ ఎఫెక్ట్స్ హాలిడే ట్రెడిషన్స్ అండ్ రిచువల్స్ హ్యావ్ ఆన్ పీపుల్. సో రైటర్ రిచువల్స్, ఆచారాలు, ట్రెడిషన్స్, సాంప్రదాయాలు ఏ విధంగా ప్రజలపైన, వ్యక్తులపైన పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనే విషయాన్ని ఈ ఎస్సేలో మనకి చెప్తున్నాడు. కమ్యూనిటీస్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ దట్ బైండ్ ద పీపుల్ టుగెదర్. సో ప్రపంచవ్యాప్తంగా అనేక కమ్యూనిటీస్లో హిందూ కమ్యూనిటీ, ఇస్లాం కమ్యూనిటీ, అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ, అందులో అగైన్ సో మెనీ సెక్ట్స్. సో రకరకాల కమ్యూనిటీస్ వారి సంబంధించిన రిచువల్స్, ఆచారాలు, సాంప్రదాయాలు కలిపి ఉంచుతున్నాయి. దట్ బైండ్ ద పీపుల్, ప్రజలందరినీ కలిపి ఉంచుతున్నాయి. రిచువల్స్ డ్యూరింగ్ పర్సనల్ సెలబ్రేషన్స్ లైక్ బర్త్డేస్, వెడ్డింగ్స్ అండ్ రిలీజియస్ హాలిడేస్ లైక్ క్రిస్మస్ ఆర్ హనకా క్రియేట్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో మన జీవితంలో మన పర్సనల్గా మనం జరుపుకునే కొన్ని పండుగలు, పుట్టినరోజు, పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్స్, అలాగే మతపరమైన హాలిడేస్ లాగా లాంటివి క్రిస్మస్, అలాగే హనుకా, ఇవి. సో ఇవి మన జీవితంలో మెమరబుల్ మూమెంట్స్గా, మధురమైన క్షణాలుగా నిలిచిపోతున్నాయి. ఇప్పుడు మనకి హిందూ కమ్యూనిటీకి వస్తే దసరా, దివాళీ, అలాగే తెలంగాణకు వస్తే బోనాలు పండుగ. సో ఇవన్నీ కూడా మనుషుల్ని యునైట్ చేయడానికి, అలాగే మనకి మెమరబుల్ మూమెంట్స్ని మన జీవితంలో అవి ఉంచుతున్నాయి. సో అది దాని గురించి ఇతను ఈ ఎస్సేలో మాట్లాడుతున్నాడు. అలాగే హాలిడే రిచువల్స్ మేక్ అస్ ఫీల్ గుడ్. సో ఈ ఆచారాలు కూడా మనకి చాలా హాయిని కలిగిస్తున్నాయి. సో ఇలా ఇది హనుక్కా అంటే అండ్ 8-day జూయిష్ హాలిడే. యూదులకు సంబంధించి, జూయిష్ సంబంధించి 8 రోజులు వచ్చే హాలిడేను హనుక్కా అంటారు. సో ఇది నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తుంది ఈ పండగ వారికి, జూయిష్ యూదులకి. సో దే హెల్ప్ అంటే ఇది ఇజ్రాయెల్ వాళ్ళు. దే హెల్ప్ us put our everyday worries aside and set aside time to spend with our loved ones. సో ఈ పండుగల వల్ల, ఈ సెలబ్రేషన్స్ ను మనము ప్రతిరోజు ఉండే బాధల్ని పక్కకు పెట్టి వరీస్ అసైడ్, అలాగే కొంత సమయము మన ప్రియమైన వారితో, మనకి ఇష్టమైన వారితో గడుపుతాం. హాలిడేస్ ఆర్ ఫిల్డ్ విత్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, రిచువల్స్ అండ్ మెనీ అదర్ థింగ్స్ దట్ మేక్ అస్ స్మైల్. సో హాలిడేస్ అన్ని కూడా మనకి ఫ్యామిలీలంతా ఒకే చోటు చేరడము, ఆచారాలకు సంబంధించి
కొన్ని పద్ధతులు పాటించడము. సో, ఇలాంటివన్నీ గూడా మనకి జీవితంలో సంతోషాన్ని నింపుతాయి. ఫ్యామిలీ రిచువల్స్ ఆర్ వాల్యుబుల్ అండ్ ప్రొవైడ్ వేరియస్ సైకలాజికల్ బెనిఫిట్స్. సో, ఇంక ఇతను ఏం చెప్తున్నాడంటే, కుటుంబంలో కొన్ని ఆచారాలుంటాయి, సాంప్రదాయాలుంటాయి. అవి చాలా విలువైనవి. వాటి వల్ల సైకలాజికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటున్నాడు. మానసికమైన ఆహ్, మనకి బెనిఫిట్స్ లాభాలు గూడా ఉన్నాయంటున్నాడు. ఏంటి అంటే లైక్ కనెక్టింగ్ విత్ అవర్ లవ్డ్ వన్స్. సో, మన దగ్గరి వాళ్ళతో కనెక్ట్ కలవడానికి అవకాశం ఇస్తున్నాయి ఆ పండుగలు, ఆ రిచువల్స్. అండ్ బ్రేక్ ఫ్రమ్ రొటీన్. సో, రొటీన్ ప్రతిరోజు చేసే పనికి బ్రేక్ ఇస్తూ మనకి ప్రియమైన వారితో, ఇష్టమైన వారితో కలవడానికి ఇచ్చే అవకాశం మనకి పండుగలిస్తున్నాయి. ద రైటర్ డిస్క్రైబ్స్ సమ్ ఆఫ్ ది సైకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ హాలిడే రిచువల్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో, ఈ విధంగా రైటర్ హాలిడే రిచువల్స్ మనకిస్తున్న బెనిఫిట్స్ గురించి మాట్లాడతారు. ఆ బెనిఫిట్స్ ఏంటి ఇక్కడ చూద్దాం. 4 ఇచ్చాడు. అండ్ యాంక్సైటీ బఫర్. బఫర్ అంటే టు రెడ్యూస్ ద ఇంపాక్ట్. ఏదైనా కొంత ప్రభావాన్ని తగ్గించడం. సో, ఈ రిచువల్స్, ఈ హాలిడే రిచువల్స్, ట్రెడిషన్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ గూడా మనకి ఒక ప్రశాంతతను చేకూరుస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. యాంక్సైటీని తగ్గిస్తున్నాయి. అలాగే హ్యాపీ మీల్స్. సో, మనము రిచువల్స్ లేదా సెలబ్రేషన్స్ పండుగ జరుపుకున్నప్పుడు అందరము ఒకే దగ్గర చేరి మనము హ్యాపీ మీల్స్ జేస్తాం. పండగ రోజు అందరం కలిసి తింటాం. సో, అది స్పెషల్ మీల్స్ అవుతుంది. సో, అందుకే ఆ ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఒకే దగ్గరకొచ్చి తినడం వల్ల ఆళ్ళకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వాళ్ళ మధ్యల బంధాన్ని పెంచుతుంది. షేరింగ్ ఈస్ కేరింగ్. మెయింటైనింగ్ సోషల్ టైస్ బై షేరింగ్ గిఫ్ట్స్ డ్యూరింగ్ హాలిడే పీరియడ్. సో, పండగలప్పుడు లేదా సెలబ్రేషన్స్ లైక్ బర్త్‌డేస్, వెడ్డింగ్స్ అయినప్పుడు గూడా మనము గిఫ్ట్స్ ఇస్తాం. షేర్ జేస్తాం గిఫ్ట్స్. ఆ గిఫ్ట్ షేరింగ్ అనేది ఒక రకంగా కేరింగ్ లాగుంటుంది. దానివల్ల మనకు కొన్ని బంధాలు గట్టిపడతాయి. సో, సొసైటల్ టైస్ సామాజిక బంధాలు మనం అలా మెయింటైన్ జేస్తాం. ఆ గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల. ద స్టఫ్ ఫ్యామిలీ ఈస్ మేడ్ ఆఫ్ స్ట్రెంథెన్ ఫ్యామిలీ టైస్. సో, ఈ విధంగా కుటుంబం యొక్క బంధాల్ని గూడా ఇది గట్టిపరుస్తుంది. సో, ఇప్పుడు ఒక్కొక్క సైకలాజికల్ బెనిఫిట్ మనం స్టడీ చూద్దాము. అండ్ యాంక్సైటీ బఫర్. Demetrius argues that laboratory experiments and field studies show that repetitive actions involved in rituals can lessen our anxiety. డిమిట్రిస్ ఏం ఆర్గ్యూ చేస్తున్నాడంటే, సో ప్రయోగశాల జరిపిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఫీల్డ్ స్టడీస్‌లో ఏం చూపిస్తున్నారంటే, ఆహ్, అతను చేసిన ఫీల్డ్ స్టడీస్‌లో ఏం తెలుస్తుందంటే, ఈ విధంగా రిచువల్స్‌లో కొన్ని రిపిటీటివ్ యాక్షన్స్ ఉంటాయి. మనం ప్రతిసారి అవి చేస్తూనే ఉంటాం. వాటి వల్ల మనకి జీవితంలో యాంక్సైటీ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. పీపుల్ ఎంజాయ్ లీవింగ్ దేర్ వరీస్ బిహైండ్ డ్యూరింగ్ హాలిడే గ్యాదరింగ్స్. సో, ప్రజలు, వ్యక్తులు అందరూ ఒకే దగ్గర చేరుకొని, ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం వల్ల, గ్యాదరింగ్ అవ్వడం వల్ల, వాళ్ళ వరీస్ అన్నీ గూడా మర్చిపోతారు. పక్కన పెట్టి సంతోషంతో గడుపుతారు. ద హాలిడేస్ గివ్ అస్ ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో, మనకి హాలిడేస్ కూడా ఏ విధంగా ఇస్తాయంటే, ఒక సెన్స్ ఆఫ్ రక్షణ ఇస్తున్నాయి మనకి. రక్షణ అనే ఒక ఫీలింగ్ ఇస్తుంది. దట్ రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంక్సైటీ ఇన్ ఎవ్రీ లైఫ్. దానివల్ల ప్రతిరోజు మన జీవితంలో ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడిని మనం తగ్గించుకోవచ్చు. సెకండ్ బెనిఫిట్ సైకలాజికల్ బెనిఫిట్. ఆహ్, మానసికంగా మనం ఏ విధంగా లాభపడతామంటే ఫెస్టివ్ మీల్స్. సో, షేరింగ్ ఏ ఫెస్టివ్ మీల్ బ్రింగ్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ టుగెదర్ అరౌండ్ ద టేబుల్ అండ్ గివ్స్ రూమ్ ఫర్ కన్వర్జేషన్ అండ్ కనెక్షన్. సో, పండగ రోజు ఆహ్, స్పెషల్ భోజనం వండుకొని అందరూ ఒకే టేబుల్ చుట్టూ ఒకే దగ్గర కూర్చొని తినడము, తర్వాత కన్వర్జేషన్ మాట్లాడుకోవడం వల్ల అవకాశం రావడం వల్ల వాళ్ళ మధ్యలో మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. అది యొక్క ఫెస్టివ్ మీల్ యొక్క ఉపయోగం. Many cultures have elaborate rituals related to how food is cooked, served or eaten. సో, ప్రపంచంలో అనేక కల్చర్స్ ఉన్నాయి. అవన్నీ రకరకాల ఆచారాల్ని పాటిస్తాయి. అంటే ఆ రిచువల్స్‌లో ఫుడ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సర్వ్ చేయాలి, ఏ విధంగా తినాలనేది ఒక్కొక్క కమ్యూనిటీ బట్టి వేరు వేరుగా ఉంటుందంటున్నాడు. డిమిట్రస్ గివ్స్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిచువల్స్ రిలేటెడ్ టు ఫుడ్. సో, ఇక్కడ డిమిట్రస్ ఈ ఎస్సేలో మనకి ఫుడ్‌కి సంబంధించి, ఆహారానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. రిచువల్స్‌లో ఎలా ఉంటుందని. ఇన్ జూయిష్ ట్రెడిషన్ యూదులకు సంబంధించి, ఇజ్రాయలిటీస్ సంబంధించి వాళ్ళ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్ యాస్ పర్ దేర్ స్పెసిఫిక్ రూల్స్. సో, ఫుడ్ అనేది
కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దాన్నే వాళ్ళు ఏమంటారంటే జూయిష్ కోషా అంటారు. ఇన్ పార్ట్స్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ అండ్ ఇండియా, సో మధ్య ఆసియా అలాగే ఇండియాలో కొన్ని పార్ట్స్ లోని మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో అలాగే ఇండియాలో ఓన్లీ ద రైట్ హ్యాండ్ మస్ట్ బి యూస్డ్ ఫర్ ఈటింగ్. తినడానికి కుడి చేయి మాత్రమే వాడతారు. ఇండియాలో అలాగే కొన్ని మధ్య ఆసియా ప్రాంతాలలో. సో ఇది ఈ విధంగా అతను గమనించిన అబ్జర్వేషన్ చెప్తున్నాడు. కామన్లీ హెల్డ్ సూపర్స్టిషన్ అంటే ఒక మూఢనమ్మకం ఇన్ మెనీ యూరోపియన్ కంట్రీస్ సచ్ యాజ్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో చాలా యూరోపియన్ కంట్రీస్ లో కూడా కొన్ని సూపర్స్టిషన్స్ ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. అందులో ఫ్రాన్స్, జర్మనీలో ఏ విధంగా ఉందంటే దే సఫర్ త్రూ 7 years of bad sex if they break eye contact during toast making. సో ఆ దేశాల్లో ఫ్రాన్స్ అండ్ జర్మనీలో ఒకవేళ అమ్మాయిలు టోస్ట్ తయారు చేస్తా ఉంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ కోల్పోతే, అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా ఉండుంటే వాళ్ళు 7 సంవత్సరాలు బ్యాడ్ సెక్స్ ని అనుభవిస్తారు, బెడ్రూమ్ లో ఇబ్బందులు పడతారని ఒక సూపర్స్టిషన్ ఉంది, ఒక మూఢనమ్మకం ఉంది. రీసెర్చ్ షోస్ దట్ పర్ఫార్మింగ్ ఏ రిచువల్ బిఫోర్ ఏ మీల్ మేక్స్ ఇట్ టేస్టియర్. ఇంకేమంటున్నాడంటే ఆ, ఆయన రీసెర్చ్ లో ఏం చెప్తున్నాడంటే రిచువల్ ఆచారము ఆ సాంప్రదాయాల కంటే ముందే, తినడానికి ముందే ఆ రిచువల్స్ చేయడం వల్ల ఆ ఫుడ్ మరింత రుచికరంగా మారుతుంది అంటున్నాడు. అండ్ ద లేబర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కుకింగ్ ఫుడ్ ఎన్హాన్సెస్ ద ప్రాక్టీస్ ఆఫ్ కుకింగ్. సో ఆ కుక్ చేయడానికి పడ్డ కష్టము అదంతా కూడా ఆ, అది ఫుడ్ యొక్క విలువను పెంచుతుంది. షేరింగ్ ఇస్ కేరింగ్. The writer urges us not to underestimate the importance of exchanging gifts. సో రైటర్ ఏం చెప్తున్నాడంటే మనల్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి, గిఫ్ట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడము, గిఫ్ట్స్ ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవడము, వెడ్డింగ్స్, బర్త్డేస్, అప్పుడు గిఫ్ట్స్, క్రిస్మస్ పండుగలకి గిఫ్ట్స్ ఇస్తా ఉంటాం మనం, రాఖీ పౌర్ణమికి అలా ఇట్లా గిఫ్ట్స్ ఇస్తాం. అది అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అంటున్నాడు. ఎందుకంటే దే కనెక్ట్ పీపుల్, దే హెల్ప్ us టు unite them. Anthropologists observed that the ritualized gift giving plays an important role in maintaining relationships. సో సంబంధాలని ఏర్పరచుకోవడంలో ఈ గిఫ్ట్ గివింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద స్టఫ్ ఫ్యామిలీ ఇస్ మేడ్ ఆఫ్. ద హాలిడే రిచువల్స్ కీప్ ద ఫ్యామిలీ యునైటెడ్, ఎస్పెషల్లీ డిస్టెంట్ రిలేటివ్స్. సో చాలా దూర బంధువుల్ని ఇది కలిపి ఉంచుతుంది ఈ పండుగలు. అకార్డింగ్ టు హిస్ రీసెర్చ్, పార్టిసిపేటింగ్ ఇన్ గ్రూప్ రిచువల్స్ డెవలప్స్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో ఆయన రీసెర్చ్ ప్రకారము ఈ గ్రూప్ రిచువల్స్ అంటే చాలా మంది కలిసి పాల్గొనే ఏదైతే పండుగలు ఉంటాయో దానివల్ల ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. హాలిడే కస్టమ్స్ ఆర్ సిగ్నిఫికెంట్ టు చిల్డ్రన్ బికాస్ స్టడీస్ షో దట్ చిల్డ్రన్ హూ పార్టిసిపేట్ ఇన్ గ్రూప్ రిచువల్స్ ఫ్రమ్ డీప్ బాండ్స్ విత్ దేర్ ఫ్రెండ్స్. సో చిన్నపిల్లలకి కూడా ఈ సాంప్రదాయాలు, ఈ కస్టమ్స్ ఇవి చాలా ప్రభావాన్ని చూపుతాయి. ఏ విధంగా అంటే ఆ గ్రూప్ రిచువల్స్ లో పాల్గొన్న పిల్లలు మిగతా పిల్లలతో ఫ్రెండ్షిప్ గట్టిగా, డీప్ బాండ్, మంచి గట్టి బాండ్ ని ఏర్పరచుకోగలుగుతారు. అకార్డింగ్ టు కహమాన్స్ రీసెర్చ్, when we examine our past experiences, we prefer to remember the greatest and final moments. సో ఈ కహమాన్స్ అనే అతను ఒక అధ్యయనం ప్రకారము మనము పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఎక్కువగా మనం వి ప్రిఫర్ టు రిమెంబర్ ద గ్రేటెస్ట్ అండ్ ఫైనల్ మూమెంట్స్, చాలా అద్భుతంగా గడిపిన చివరి మూమెంట్స్ మనం గుర్తు చేసుకుంటాం. పేయింగ్ లిటిల్ అటెన్షన్ టు ఎవ్రీథింగ్ ఎల్స్, మిగతా అంతా గాలికి వదిలేస్తాం. సో దాన్నే దిస్ ఇస్ రెఫర్ టు యాజ్ ద పీక్ అండ్ రూల్ అన్నారు. సో దీన్ని పీక్ అండ్ రూల్ అని పిలుస్తున్నారు.